హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఒక రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే హైదరాబాద్ నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఛాయ సోమేశ్వర ఆలయం. టెంపుల్ నేమ్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండ్ అప్పట్లో రాజులు కట్టించిన టెంపుల్ అన్నమాట. సో అందుకే నాకు అక్కడ ఒక మొక్క అయితే ఉంది. అయితే సో నాకేంటంటే నాకు టెంపుల్కి లైక్ అదొక హిస్టారికల్ టెంపుల్ కాబట్టి నాకు అక్కడ ప్లేసెస్ కూడా బాగుంటాయి అన్నమాట. వ్యూ కూడా చాలా బాగుంటాయి. ప్లేసెస్ కానీ టెంపుల్ కానీ చాలా బాగుంటుంది. సో ఆ టెంపుల్కి ఒక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. సో అదేంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో రేపు మండే కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఓకే, సో అక్కడికి వెళ్ళాక టెంపుల్ ఏంటి, ఎలా అని చెప్పి స్పెషాలిటీస్ ఏంటి, అక్కడ ఉన్నవి అంటే వ్యూ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఒక టీ తాగడానికి అయితే వచ్చినాను అనమాట. టీ తాగి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. చలో గైస్, లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఎస్, ఇంటికి వెళ్తున్నా బ్రో. కానీ వెళ్తున్నా, టెంపుల్కి వెళ్ళేది ఉంది రేపు మార్నింగ్. వెళ్ళాలి పక్క తప్పదు. అర్థం కాలే. ఇంటికి నేను మొక్కు ఉంది. దగ్గరనే మాది 100 కిలోమీటర్స్. సో బండి మొత్తము మిర్రర్స్ అంతా మట్టి ఉంది. సో వీటిని క్లీన్ చేయాలి, లేకపోతే రోడ్డు మీద అస్సలుగా కనిపించదు. ఇప్పుడు సమ్ బెటర్ లిటిల్ బిట్. సేమ్ ఇది కూడా. ఓకే గైస్, చలో స్టార్ట్. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. బాయ్ బ్రో, దగ్గర. సో నాకు ఎందుకో తిని వెళ్దాం అనిపిస్తుంది. నాకు ఇక్కడ మెస్ ఉంటుంది మనది. సో తినేసి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మన నైట్ దొరకదు అక్కడికి వెళ్ళే టైంకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:42 అవుతుంది. సో 10:42 కాబట్టి ఇంకా మనకి అక్కడ వెళ్ళేసరికి తినడానికి టైం ఉండదు. సో ఫస్ట్ అయితే నేను తినడానికి వెళ్ళాలి, తిని స్టార్ట్ అవ్వాలి. సో అక్కడ మెస్ ఉంటుంది, అమృత మెస్ అని. సో ఓనర్ బ్రో మంచినాడు పాపం, మనకు తెలిసినాడు. సో అక్కడ తినేసి వెళ్దాము. సో నాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కొంచెం దగ్గర అప్రాక్సిమేట్లీ 2 hours పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ కూడా నింపించాల్సి వస్తుంది కాబట్టి తప్పదు. సో ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు ఈట్ సమ్ ఫుడ్. బా, ఈ అద్దం నాకు ఇష్టం రా బాయ్. శివ లేడా? నేను కాదురా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నన్నెందుకు గుర్తుపడతారా నాయన మీరు? సో గాయస్, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ తినేద్దాము. సో ఇది మనకి ఇందులో ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట మెస్లో. సో మెస్లో బాగుంటుంది ఫుడ్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎస్ఆర్ నగర్లో అమృత మెస్ ఇది. స్టార్ట్ అవ్వడం సో గైస్, స్టార్ట్ అయిపోదాము. టైం వచ్చేసి 11:05 అవుతుంది. నాకు తెలిసి అక్కడికి వెళ్ళేసరికి మేబీ 1 అవ్వచ్చు. జస్ట్ నౌ తినడం అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వడమే. సో బాయ్ బ్రో. 1 సెకండ్. టైం వచ్చేసి 11:06 అవుతుంది. సో ఇదైతే సో ఎవరైనా లైక్ ఎప్పుడైనా కానీ ఎస్ఆర్ఆర్ వస్తే మాత్రం అమృత మెస్లో అయితే తినండి, ఫుడ్ బాగుంటుంది. సో ఫుడ్ బాగుంటుంది అనమాట, క్వాలిటీ ఉంటుంది వేరే దగ్గర కంటే.
సో నేను చూసిన వేరే దగ్గర, బట్ అంత నచ్చలేదు. సో బట్ ఇక్కడ బాగుంటుంది. సో గైస్ మనం అయితే బయలుదేరదాం ఇంకా. ఓకే చల్ ఠీక్ హై. ప్రజెంట్ అయితే నేను మీకు తెలిసే ఉంటుంది కంప్లీట్లీ ఎస్ఆర్ నగర్ అనేది మొత్తం కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్ఆర్ నగర్, అమీర్పేట. సో అరే బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయా, బండిది ఆగండి. అబ్బా ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతున్నా, ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతున్నా, ఏంటో అర్థమైతే లేదు. సో ఇది కంప్లీట్లో వచ్చేసి ఎస్ఆర్ నగర్ కదా. సో ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి నేను. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి మా ఊరు నాకు తెలిసి దగ్గర దగ్గర 120 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. సో మన బండి మైలేజ్ ఇస్తుంది కాబట్టి ఒక 500 కొట్టేసేసామంటే మనం పోయి రావచ్చు. నా గెస్ ప్రకారం 500 550. ఓకే సో 500 550 కొట్టేసి మనం వెళ్ళి రావడం అవుతుంది MT-15 పైన. ఎందుకంటే మన బండి మైలేజ్ కింగ్ కాబట్టి మనం కరెక్ట్గా ఎకానమీలో డ్రైవ్ చేసుకుంటే మనం జాగ్రత్తగా ఎలా అంటే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పాను కదా, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన మైలేజ్ గురించి. మైలేజ్ గురించి వీడియో చేయాలి బట్ చెప్తున్నాను ప్రజెంట్ వీడియోలో. సో మీరు సైన్గా సెట్ చేసుకుందాము మిర్రర్ వ్యూ. సో ఇది కూడా సెట్ చేసుకుందాం. ఓకే సెట్. సో ఏంటి అంటే మనకి ఇది మైలేజ్ ఒక 40 or 50 మధ్యలో వెళ్తే సారీ 50 to 80 మధ్యలో వెళ్తే మనకి ఆటోమేటిక్గా మైలేజ్ అనేది దగ్గర మనకి ఒక 55 అలా వస్తుంది అన్నమాట. MT-15 బైక్లో మనకి మైలేజ్ ఇది. మైలేజ్కి MT-15 బైక్ అంటే మైలేజ్ అంటే MT-15. ఓకే సో ప్రజెంట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయినా. ఇది కంప్లీట్ వచ్చేసి నైట్ రైడ్, బట్ కొన్ని విజువల్స్ మీకు కనిపిస్తాయో తెలియదు. లో లైట్లో అయితే నా దగ్గర కనిపించకపోవచ్చు. ఈ లైటింగ్లో ఇలా లైట్స్ ఉంటే మాత్రం మనకి వీడియో అనేది మ్యాక్సిమం క్యాప్చర్ అవుతుంది. ఓకే సో ఆల్రెడీ టీ తాగేసినాం, ఇంకా మనం ఎక్కడ ఆగాల్సింది లేదు. డైరెక్ట్గా పెట్రోల్ బంక్లో ఆగడమే ఇంకా, ఎందుకంటే ఫ్యూయల్ లేదు మనకి ఇందులో. ఫ్యూయల్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫ్యూయల్ రేంజ్ MT-15 బైక్లో ఎలా చెక్ చేసుకోవాలో ఫ్యూయల్ రేంజ్ అని ఒక వీడియో కూడా చేసిన. సో మీరు ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయొచ్చు అనమాట. ఫ్యూయల్ రేంజ్ ఎట్లా చెక్ చేసుకోవాలి MT-15లో. జనరల్గా వేరే బండి డ్యూక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి బండ్లలో మైలేజ్ ఎట్లా అంటే ఫ్యూయల్ రేంజ్ ఉంటుంది కదా, అవి ఎట్లా చెక్ చేసుకోవాలో ఉంటుంది అనమాట. ఆ బండ్లలో మనకి ముందే ఉంటుంది. సో ఎంత దూరం వస్తుంది అని చెప్పేసి. సో ఇందులో ఏంటంటే అలా ఉండదు, బట్ మనం ఒక ట్రిక్ ప్రకారం అయితే తెలుసుకోవచ్చు ఎంతవరకు మైలేజ్ వస్తుంది అని చెప్పి. దీనికోసం ఒక సపరేట్ వీడియో చేసిన ఆల్రెడీ నేను. ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి. ఓకే నా ఛానల్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ నైట్ రైడ్. మ్యాక్సిమం మనకి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉండదు, ఎందుకంటే 11 అవుతుంది కాబట్టి 11కి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఉండదు. బట్ ఈరోజు సండే కాబట్టి చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి నిబ్బాగాలు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకోకుండా పరిగెడుతుంటారు రోడ్ల పైన, వీళ్ళని కూడా చూసుకోవాలి. ఓకే సో నేను ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నల్గొండకి టెంపుల్ అన్నా కదా నేను వీడియోలో. సో టెంపుల్ని అయితే ఎర్లీ మార్నింగ్ 7కి 8కి అలా వెళ్తాను. సో ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళడానికి ఒక 2 hours అయితే టైం పడుతుంది. సో 2 hours ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ అయితే మనకి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను. ఓకే MT-15 ట్రిపుల్ రైడింగా, వావ్ నైస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బేగంపేట, ఇక్కడ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. ఎవరైనా చూసుకోండి జాగ్రత్త. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోతే ఏ ప్రాబ్లం లేదు. కొంచెం ఎవరైనా ఈ టైంలో బండి అంటే ఏదో తెలియని భయం, ఎవడు ఎలా డ్రైవ్ చేస్తాడు, ఎవరు ఒక్కడ వచ్చి పెడతారు. ఐ డోంట్ నో కెమెరా ఎట్లా వస్తుందో, ఐ డోంట్ నో, బట్ ఐ కెన్
ఓన్లీ షీ. చూద్దాం, రికార్డ్ అయిపోయిన తర్వాత మనం వ్లాగ్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తాను. నేను చెక్ చేసి ఒకసారి కెమెరా అనేది ఎలా వస్తుందని చూసుకొని అప్పుడు వీడియో పెడతాను. మ్యాక్సిమం అది వచ్చి కనిపిస్తుంది, బట్ లైటింగ్లో ఉన్నప్పుడు ఇది క్యాప్చర్ చేస్తుంది కెమెరా. బట్ లైటింగ్లో లేనప్పుడు తెలీదు నాకు. మనకి ఇట్లా సైడ్స్కి లైట్స్ ఉంటాయి కదా, ఈ లైట్స్ ఉన్నప్పుడు క్యాప్చర్ అయితే అవుతుంది. బట్ ఈ టైంలో ఇట్లా నార్మల్గా హైవే ఎక్కుతాం కదా, హైవే ఎక్కినాక మనకి ఇంకేం కనిపించదు, ఇంకా కెమెరా ఆపేసుకోవడమే. సో మ్యాక్సిమం అయితే సిటీలో ఉన్నప్పుడు అయితే లైట్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కెమెరా కనిపిస్తుంది. సిగ్నల్ పడింది. అరే పెట్రోల్ బంక్ దాటేసిన. ముందర ఏడని ఉంటాయా? అసలు నేను ఏడికి వచ్చినా? అబ్బా, నేను పెట్రోల్ బంక్ మిస్ అయిపోయినా యార్. ముందర ఎక్కడ ఉంటే ఆ కొట్టించుకోవడమే. వెళ్తుంది అంటారు ఆడదాకా. 85 దేవుడి దయ వల్ల వెళ్ళాలని అనుకుంటున్నా. ఫ్యూయల్ రేంజ్ మహా అంటే ఇంకొక 10 వస్తుందేమో. 10 వస్తుందో రాదో కూడా డౌటే. మధ్యలో పెట్రోల్ అవ్వదు, బుగ్గా అయినట్టే బిస్కెట్ అవుతాం. సరే గైస్, మన కెమెరాలో ఛార్జింగ్ సరిపోదు కాబట్టి అంతవరకు నేను కెమెరా అయితే ఆపేస్తున్నాను. సో మెయిన్ క్లిప్స్ మాత్రమే నేను రికార్డ్ చేస్తాను. ఓకే, సో కెమెరా అయితే ఆపేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఒక పెట్రోల్ బంక్ అయితే ఎత్తుకాలి పోయేదారిలో. ఇక్కడ ఒకటి ఉంది కానీ మనం ఇప్పుడు అటు పోయి మరి ఇటు రావడం అంటే మన వల్ల అయ్యే పనే కాదురా బాబు ఇదంతా. సో మనమైతే ప్రజెంట్ ముందర ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే ఆపాలి. తొందర దేవదాల అమ్మాయ ముందర ఒక పెట్రోల్ బంక్ ఉంది డోడ్. సో ముందర ఆగుదాము. సో ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని సీదా జంపు జలానే. అరే రోడ్ అనేది ఎట్లుందిగా. సో ఇక్కడ పెట్రోల్ బంక్ కాడికి వచ్చేసినాము. పెట్రోల్ అయితే కొట్టించుకుందాము. ఇట్స్ టూ లేట్. సో కరెక్ట్గా 550 కొట్టిస్తాను. ఇంతకంటే ఎక్కువ కొట్టించడం అనేది అరే ఎటు పోవాలరా, ఎప్పుడైనా స్టార్ట్ చేయాలా. సో వెనకకే వెళ్దాం. నార్మల్గా నార్మల్ పెట్రోల్ అయితే కొట్టించుకోవచ్చు. సో పెట్రోల్ కొట్టించుకోకుండా మంచి పాటలు పెట్టుకొని అరే యార్ కొంచెం ముందు పోరా నాయన. అంతలో పెట్రోల్ అయినా కొడుతుంది. అంకుల్ 550. ఎస్ నార్మలా అమ్మయ్య. 550 పెట్రోల్. సో ఓకే, ఇప్పుడు మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారా పాయింట్ ఏదైతే ఉంటుందో అది దగ్గర మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 100 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఆ లాస్ట్ పాయింట్ కొట్టుకుంటుంది. సో ట్రిప్ F 0 చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ట్రిప్ 1 0 చేసేద్దాము. సో చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో మనకు అర్థమవుతుంది. లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ టైం 11:25. సో ఇంకా సీదా జాయింగే, ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు ఇంకా. తిక్కగాలు అందరూ ఎన్నే ఉంటారు అబ్బా. ఈ మా బండి కూడా ఎట్లా పడితే అట్లా వెళ్తారు. నిన్న వర్షంలో వెళ్ళేటప్పుడు బండి ఎంత ఖరాబ్. ఎంత మెయింటైన్ చేద్దామన్నా కూడా ఈ వర్షాకాలంలో ఆ బైక్ మెయింటెనెన్స్ చేయలేము మనం అసలు. అది వర్షం ఆ బురదకి వెనకానే బురద అంతా ఉంటుంది. ఎండిపోయాక తెలుస్తుంది మనకి, మొత్తం ఎండిపోతుంది. దానివల్ల షాక్ అబ్జర్వర్లు దెబ్బతాయి, బ్యాక్ షాక్ అబ్జర్వర్లు. మట్టి అంతా పేరుకపోయి అక్కడ ర్యాపిడ్ అయిపోయి మొత్తం ఖరాబ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు వెనక షాక్ అబ్జర్వర్లకి ఒకవేళ మట్టి బురద ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోండి.
సో వాటర్తో కొట్టేసేయండి, మొత్తం మట్టి అంతా పోతుంది. లేకపోతే అది ర్యాపిడ్ అయిపోయి మనకి ఏదో ఆయిల్ లీక్ అవుతుందంట. సో నాకు కూడా తెలియదు, బట్ చెప్పారు కొంతమంది ఎక్స్పర్ట్స్. కొంచెం జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయండి బండిని మాత్రం. నిజంగా ఏ మాటగా మాట, నేను బండి ఎక్కడైనా పార్క్ చేయాలంటే భయం అవుతుంది. బండి పార్క్ చేస్తే మాత్రము ఈ మిర్రర్స్ని గెలుపుతున్నారు, ఈ హ్యాండ్ గార్డ్స్ని గెలుపుతున్నారు, పైకి కిందికి అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. యార్ ఎట్లా అంటే అట్లా చేస్తారు, బండిని మాత్రం నాశనం చేసేస్తున్నారు. అది లూజ్ అయితే మళ్ళీ మనం దాన్ని రుద్దుకోవడమే, అంటే సారీ మళ్ళీ దాన్ని మనం నట్టుతో స్క్రూతో టైట్ చేయాలి. మళ్ళీ ఎంత చిల్లరగాలు ఉంటారంటే రోడ్ల పైన. బండి నన్ను పార్క్ చేద్దామంటే తొక్కడు గెలుపుతాడు ఒకటి, వాటినే గెలుపుతుండే. ఎస్పెషల్లీ నేను చేయలేక చచ్చిపోతున్నా. రోజు స్క్రూ పెట్టి తిప్పుకోవాలి. ఎందుకు మన పక్కన వాళ్ళ బండిని, ప్రతి ఒక్కడు పక్కన వాళ్ళ బైక్స్ని ఎందుకు అలా చూస్తారు? వాళ్ళ సొంత బైక్కి ఏమైనా అయితే ఎంత బాధ ఉంటుందో పక్కన వాళ్ళ బైక్లకు కూడా ఏమైనా అవుతే అంతే బాధ ఉంటుంది. పక్కన వాళ్ళ బైక్ని ఓకేరా కూర్చున్నారు, కూర్చుంటే ఓకే కూర్చున్నారు, చూస్తున్నారు, ముట్టుకున్నారు, ఓకే అయిపోయింది. ముట్టుకున్న వరకు బాగానే ఉంది, కూర్చున్నందుకు బాగానే ఉంది. కానీ ఏదంగా ఏమంటున్నాయి, అవి గెలకడం, అది గెలకడం, ఇది గెలకడం, అద్దాలను తిప్పడం, ఇట్లా పడితే అట్లా చేయడము. ఈడోడ సానికే పోతుంది చూడడం. ఇట్లా బండిని, పక్కన వాళ్ళ బండిని కొంచెం జాగ్రత్తగా, పక్కన వాళ్ళ బండి కూడా మన బండి అన్నట్టు చూడాలి. చూసినట్టు వెళ్ళిపోవాలి, అంతేగాని దానికి గెలకొద్దు. ఓకే, సో వాడు కనుక రియల్గా చూస్తామా, వాడు గెలిగేటప్పుడు చూస్తే మాత్రం 2 పీకే మాట్లాడతాడు. కొత్త బండి కొనుక్కుంటే తెలుస్తుంది అన్నలకి, ఇప్పుడేం అర్థమవుతుంది. తార్నాక దగ్గరికి వచ్చేసినాం ప్రజెంట్. టార్నాక వెళ్ళాలి. ఇట్స్ టూ లేట్. కొంచెం ఆగరాదే, నాకు పాపం రైడ్స్ పడతాయి. వీళ్ళు ఎక్కడ పడతాయి, పోతున్న దారిలోనే పడతాయి రైడ్స్. బండి ఆపుకొని చూసుకోవాలి. నేను కూడా ర్యాపిడో చేస్తా. ఇంకోటి నేను ఒకటి ర్యాపిడో వీడియో కూడా చేస్తా, నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ర్యాపిడో వీడియో చేస్తాను నేను ఒకటి. సో చూద్దాం, అది నైట్ టైం బెటర్. ఐ థింక్ నైట్ టైం బెటర్. చూద్దాం. ర్యాపిడో బ్లాగ్ ఒకటి చేస్తా తప్పకుండా. యూట్యూబర్ అంటున్న పిల్లలు, యూట్యూబర్ మన బైకే. చలో గైస్, సీదా కొట్టుడే ఇక. ఈ వైజర్ ఒకసారి క్లీన్ చేసుకోవాలబ్బా, నాకు ఇంకో తేడా కొడుతుంది వైజర్. ఒక దగ్గర ఆపుకొని వైజర్ క్లీన్ చేసుకుంటా. చాలా మబ్బు కనిపిస్తుంది క్లియర్గా, లేకపోతే కష్టం. కానీ యాక్సర్ హెల్మెట్ వైజర్స్ చాలా క్లియర్ ఉంటుంది. ఎలా అంటే మనకి డైరెక్ట్గా మధ్యలో మిర్రర్ కనిపించదు, అంత క్లియర్ ఉంటుంది. బాగుంటుంది. అవురా సో గైస్, ప్రజెంట్ అయితే నేను ఎల్బీ నగర్ దగ్గరికి వచ్చేసినాను అనమాట. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒకటే రూట్ ఉంటుంది, స్ట్రైట్ నల్గొండ హైవే రోడ్డు మొత్తం. ఇంకా సో ఇక్కడ నుంచి హైవే రోడ్ నుంచి ఉంటుంది. సో హైవే దగ్గర మన ఇది నార్కట్పల్లి దగ్గర మనం రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, నార్కట్పల్లి ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, సో నార్కట్పల్లి ఫ్లైఓవర్ దగ్గర రైడ్ తీసుకుంటే మనం ఆటోమేటిక్గా మనం నల్గొండకి వచ్చేస్తాం అన్నమాట, సీదా ఒకటే రోడ్డు. సో టైం వచ్చేసి 11:44 అవుతుంది. సో మనం రైడ్ అయితే కొడదాం ఇక. ఇంకా మనకి ఏ అడ్డంకులు ఉండవు, ఒకటే రోడ్డు, మంచిగా కొట్టుకుంటూ పోవచ్చు. ఈడోడ రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఓకే, కొట్టుకోవడమే ఇంకా.
ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే నైట్ టైంలో ఈ బస్సెస్ అయితే ఎక్కువ, ఈ ప్రైవేట్ బస్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మెట్రో రోడ్ అంతా అదే ఉంటాయి బస్సెస్, చిరాకు లేస్తుంది. సరిపోయింది చూసినారా ట్రాఫిక్ జామ్. అరే అంబులెన్స్ రా, అరే ఇక్కడ ఎందుకు ఆపిర్రా బస్సులు? ఈ బస్సుల వల్ల చెప్పానా, ఇది ఇక్కడే కాదు, ఈ ఇప్పుడు నైట్ అంతా ఈ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా, ప్రైవేట్ బస్సెస్, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక నైట్. ఈ హైదరాబాద్ రోడ్లో, మెట్రో రోడ్లో మొత్తం అదే. మెయిన్ అమీర్పేట అయితే ఇంకా దారుణం అసలుకి. నైట్ టైం ఈ టైంకి వెళ్ళినామంటే ఇక మనం ఆ బస్సు ఏ బస్సు ఎక్కడ ఎక్కుతుందో అది అర్థం కాదు ఇక మనకి. అంత రష్ ఉంటుంది, బస్సులలో ఎక్కువ ఉంటుంది రష్. ఏంట్రా ఇది ఇలాగే బస్ కార్లు. కొట్టుకుంటూ పోవడమే. సో ట్రాఫిక్ అయితే మస్తు ఘోరంగా ఉంది. ట్రాఫిక్ నుంచి బయటపడితే ఆల్మోస్ట్ మనం ఫ్రీ అయిపోయినట్టు. ఇంకా సీదా ఒకటే రోడ్డు, స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. ఆగరా ఇంత వరస్ట్గా నేను. కానీ నైట్ టైంలో బస్సుల ముందర కానీ ఇంకా వాటి ముందర నుంచి ఓవర్టేక్స్ అయితే చేయడం చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళకి కనిపించదు, వాళ్ళకి మరి కిందికి చాలా హైట్లో ఉంటారు కదా, కింద మనం ఓవర్టేక్ చేసి మన డైరెక్ట్ మీద ఎక్కిస్తారు. ఒక్క నిమిషం సైడ్కి వెళ్దాం, వెనక కారు ఉంది, ఇండికేటర్స్ అయితే వేసిన. తిరిగి చూసుకుందాం అంటేనేమో మన హెల్మెట్కి ఏమో ఏం కనిపించదు అవతల రోడ్డు. రే ఏంద్రా ట్రాఫిక్. ఈ బస్సులు చెప్పాను కదా ఇలానే ఉంటుంది మరి. చైన్ ప్యాక్ అంతా లూజ్ అయిపోయింది. ఈ చైన్ ప్యాక్ ఊకనే లూజ్ అయిపోతుంది. చూసుకోండి భయ్యా, నిమ్మలంగా పూరి గల్లకెళ్ళి పోతా. మా జీవితం ఎవడు ఏడుకెళ్ళి వస్తుండో ఏం అర్థం అవ్వట్లేదు. చాలా లిఫ్ట్కి పోదామా? అరే యార్, షుడ్ గో టు. ఏంట్రా ఇదే, గల్లకెళ్ళి పడదామా? చాలామంది నైట్ టైంలో పోతారు. మా పెద్ద చాలా కష్టం నైట్ టైంలో ట్రావెల్ చేయాలంటే. హైదరాబాద్ నుంచి దాటాలంటే ఇది ఓన్లీ ఇది హైవే. ఈ హైవే వచ్చేసి మనకి ఆంధ్ర వెళ్ళే రూట్ కదా, సో అందుకనే ఇన్ని బస్సెస్ ఉన్నాయి. చెప్పరా బాబు, మా ట్రాఫిక్ తగలయ్యా. పెద్ద బండి వేసుకొని హెల్మెట్ లేకుండా ఉంటుంది, గుడిస్తూ డైరెక్ట్గా కాటికాపరే. ఎక్కడ కుంటలు ఉంటాయో తెలియదు, ఈ రూట్ అంతా అంతే.
కన్స్ట్రక్షన్స్. మెయిన్ హైవే ఎక్కగానే కెమెరా అయితే ఆపేస్తాను, బ్యాటరీ ఉండదు కాబట్టి. ఇలాగో ఈడోడు రాయన మధ్యలిస్తాడు అన్నాడు అవతలాడు. అరే కొత్త బండి రాది, నిమ్మలంగా కొట్టదని. పాపం ఒకతను పరిగెడుతున్నాడు బస్సులో. ఎవడో పరిగెత్తిండి యార్ పాపం. సో గైస్ ప్రజెంట్ అయితే చిట్టాల దగ్గరకు వచ్చినాము. ప్రజెంట్ అయితే ఇది చిట్టాల. మనకి ఇంకా టోల్ గేట్ రావాల్సి ఉంటుంది. ఇంకా ముందర కొంచెం అంటే మనకి ఇది కొంచెం చిట్టాల దాటేస్తే మనకి టోల్ గేట్ ఉంటుంది అన్నమాట. సో టోల్ గేట్ దాటేస్తే మనకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన. సో గైస్ ఆల్మోస్ట్ అయితే మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చేస్తాము. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి లైట్ పవర్ ఎలా ఉంటుంది. సో ఇది గైస్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటేస్తే మనకి ఆల్మోస్ట్ క్లియర్ దగ్గరకు వచ్చేసినట్టే ఇంకా మనం. సో నేనైతే 80 to 90 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకంటే మైలేజ్ కోసం. చూసినారా నేను ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా చూపిస్తాడు మీకు. 61 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటివరకు. మనకి ఇందాక 4 పాయింట్స్ కదా, మన పెట్రోల్ కొట్టించినప్పుడు 4 పాయింట్స్ పైకి వచ్చింది. ఇప్పుడు 3 పాయింట్స్ ఉంది, 1 పాయింట్ దిగింది ఇప్పటివరకు. ఇది MT-15 పవర్. అండ్ మీ మొబైల్లో కూడా చూపిస్తాం, మొబైల్లో కూడా మనకి యాప్లో ఉంటుంది ఎంత మైలేజ్ వచ్చిందని చెప్పేసి. సో మొబైల్లో మీకు చూపిస్తా, మైలేజ్ ఎంత వస్తుందని చూపిస్తాను మీకు, రియల్ టైం మైలేజ్. ఇది గైస్ టోల్ గేట్. ఈ దారంతా వీళ్ళు కబ్జా చేసేస్తారు నాయన. ఈ అమ్మ సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొక 20 ఉంది, ఒక 40 కొడాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం క్లియర్కి. సో 40 కిలోమీటర్స్ కొడితే మనకి అందరం వచ్చేస్తుంది. కెమెరా వ్యూ చూడొచ్చు మీరు, కెమెరా ఎలా వస్తుందో క్లారిటీ నైట్ టైంలో హైవేలో. అది కూడా ఐ హోప్ చాలా క్లియర్గా వస్తుంది అనుకుంటున్నాను, క్లారిటీతో వస్తుంది అనుకుంటున్నాను. ఫైనల్గా మనం అయితే చిట్టాల దగ్గరికి వచ్చినాము. చిట్టాల కాదు, ఇది చౌటుప్పలు. సారీ కనిపించాం. చూడండి రోడ్ ఎంత బాగుంది, ఎంత విశాలంగా ఉందో. సెట్ ఉంది రోడ్డు మాత్రం. ఇది ఓకే, రోడ్డు మాత్రం సెట్ ఉంది, క్లియర్గా ఉంది రోడ్డు మాత్రం. ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. వెదర్ కూడా చల్ల గాలి. నైంటీ దాడదామంటేనేమో మనకి మైలేజ్ ప్రాబ్లం, ఎందుకంటే 80 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాం. ఇవి ఆన్ అవ్వకూడదు, ఇవి ఆన్ అవుతే మనకి మైలేజ్ నా గుజ్జి పట్టుకున్నాడు అట్లనే వస్తున్నాడు. సో ఒక ఛాయ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి నార్కట్పల్లికి వచ్చేసినాము. సో ఇక్కడ ఒక ఛాయ్ నైట్ టైం వచ్చేసి 1 అవుతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ నుంచి ఒక ఛాయ్ కొట్టేసి వెళ్ళిపోదాము. బండి పార్క్ చేసుకుందాం. అమ్మా చుక్కలు కనబడుతున్నాయి కింద. ఏడుకోడికి వాసిపోయింది అనుకోడు ఒక మాట చెప్పాలంటే. సో ఇక్కడ ఒక ఛాయ్. సో నేనైతే ఇక్కడికి వచ్చినాను అనమాట టీ తాగడానికి. ఇక్కడ ఒక హైవే నార్కట్పల్లి హైవే దగ్గర ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం.
వాళ్ళకేమో ఫస్ట్ చెప్తారు కాఫీ చిల్లుండాల కాఫీ తాగాలి. యాక్చువల్గా నాకు ఇందాక నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఒక నిమిషం ఫిల్టర్ చాయ్ ఫిల్టర్ అదేం బాగాలే. కాఫీ 35 రూపీస్ హైవే పక్కన, నార్కట్పల్లి హైవే పక్కన యావరేజ్. ఇప్పుడు 150 అవుతుంది. చాలా టైం ఇన్ని వేస్ట్ అయిపోయింది. కెమెరా ఛార్జింగ్ పెట్టినా నేను, కెమెరాలో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. దానికోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నిద్ర కూడా ఏం రావట్లేదు. ఇక్కడైతే బాగుంది వెదర్ అయితే చూడండి. చాలా క్రౌడ్, అందరు బస్సెస్. పాప చూడాలా చేస్తుంది. సూపర్ బాగుంది. మాత్రం క్రేజీ ఉంది అసలు. చిన్న పాప బాగుంది. ఇంకా మనకైతే టైం అయితే అయిపోతుంది. సో మనమైతే వెళ్ళాలి. కెమెరా పొజిషన్ ఐ హోప్ ఓకే అనుకుంటున్నా. కెమెరా పొజిషన్ కొంచెం పైకి అందామా? ఓకే, డన్. ఓకే ఓకే గైస్, అంతా ఓకే, పర్ఫెక్ట్. బ్యాగ్ ఇది కొంచెం కిందికి ఉంటే బాగుంటుంది. సరే.